ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అతిపెద్ద టోర్నమెంట్ ఐపీఎల్ మరికొన్ని గంటల్లో మొదలవనుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్లో సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. దాదాపు 2 నెలలు క్రికెట్ మానియాతో ప్రపంచం మొత్తం ఊగిపోనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లోనే తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక ప్రస్తుతం 19వ సీజన్ కోసం అన్ని జట్లు రెడీగా ఉన్నాయి. మరి ఈసారి సత్తా చాటే జట్లు ఏవి? హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగబోతున్న టీమ్స్ ఏంటి? ఈసారి టైటిల్ వేటలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉందా? ముంబై ఇండియన్స్కు ఉన్న బలమేంటి? ఆర్సీబీని వెంటాడుతున్న బలహీనతలేంటి? వాజ్ ది స్టోరీ? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్సీబీ ఐపీఎల్ సాంప్రదాయం ప్రకారం గత సీజన్ విజేత హోమ్ గ్రౌండ్లోనే తొలి మ్యాచ్ జరుగుతుంది. ఆ లెక్కన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలిపోరులో తలపడనుంది. గతేడాది జరిగిన అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో ఈసారి స్టేడియం భద్రతపై కేఎస్సీఏ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కేవలం 35,000 మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతినిస్తూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మ్యాచ్లు నిర్వహించనున్నారు. కొత్త రికార్డులు, మరిన్ని మ్యాచ్లు ఈ సీజన్ నుంచి ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్య కూడా పెరగనుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ఈసారి 84 మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్ని బెంగళూరులో, మిగిలిన 2 మ్యాచ్ల్ని రాయ్పూర్ వేదికగా ఆడనుంది. ఈసారి వేలంలో భారీ ధర పలికిన స్టార్ ప్లేయర్లు, కుర్ర సంచలనాలు ఏ మేరకు రాణిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మార్చి 28న ప్రారంభమయ్యే ఈ సమరం మే చివరి వరకు దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ను పెంచనుంది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు 20 మ్యాచ్లతో కూడిన తొలి దశ షెడ్యూల్ను మాత్రమే ప్రకటించిన బీసీసీఐ తాజాగా మిగిలిన 50 మ్యాచ్ల వివరాలను వెల్లడించింది. మార్చి 28 నుంచి మే 24 వరకు లీగ్ మ్యాచ్లు జరగనుండగా మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్తో ఈ సీజన్కు తెరపడనుంది. అయితే ప్లే ఆఫ్స్ వేదికల్ని ఇంకా ఖరారు చేయలేదు. ఇక ఐపీఎల్లో సన్ రైజర్స్ రెండో టైటిల్పై గురిపెట్టింది. చివరగా ఆ జట్టు 2016లో కప్పు గెలిచింది. 2018, 2024లో ఆఖరి మెట్టుపై చతికిలబడిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి ట్రోఫీని దక్కించుకుని 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లయామ్ లివింగ్స్టన్ కోసం 16 కోట్ల రూపాయలు వెచ్చించిన సన్ రైజర్స్ రాత ఏ మేరకు మారుతుందో చూడాలి. వెన్నునొప్పి కారణంగా పూర్తిస్థాయి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్లకు దూరం కానుండడం సీజన్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ కు తగిన అతిపెద్ద ఎదురుదెబ్బ. అయితే యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సారథ్యంలో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిలతో కూడిన విధ్వంసక బ్యాటింగ్ లైనప్ మరే జట్టుకు లేకపోవడం సన్ రైజర్స్ కు తిరుగులేని సానుకూల అంశం. లివింగ్స్టన్ మినహాయిస్తే దాదాపుగా నిరుటి లైనప్ తో బరిలో నిలుస్తున్న సన్ రైజర్స్ ఈసారి ఏం మాయ చేస్తుందన్నది ఆసక్తికరం. ఐపీఎల్లోనే అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ లైనప్ సన్ రైజర్స్ సొంతం. హెడ్, అభిషేక్, క్లాసెన్, లివింగ్స్టన్, నితీష్ల రూపంలో భారీ హిట్టర్లు ఆ జట్టులో ఉన్నారు. ఎంతటి బలమైన బౌలింగ్ ఉన్న జట్టుతోనైనా 200కు పైచిలుకు స్కోరు నమోదు చేయగల సామర్థ్యం సన్ రైజర్స్ సొంతం. హెడ్, అభిషేక్లతో కూడిన విధ్వంసక జోడీ మరే జట్టులో లేదు. వీరిద్దరూ మంచినీళ్లు తాగినంత సులువుగా పవర్ ప్లేలో 100 పరుగులు సాధించగల సమర్థులు. మొదటి 6 ఓవర్లలోనే మ్యాచ్ను మలుపు తిప్పగలరు. హెడ్, అభిషేక్ తర్వాత ఇషాన్ కిషన్ మరో బ్లాక్ బస్టర్ బ్యాటర్.
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాటిదార్ కెప్టెన్సీలోని ఈ జట్టు చరిత్ర సృష్టించాలనే ఉద్దేశంతో మరోసారి బరిలోకి దిగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గతసారి లాగానే తమ సొంతగడ్డ మ్యాచుల్ని 2 మైదానాల్లో ఆడనుంది. దాని సొంతగడ్డ మ్యాచుల్లో 5 బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో, 2 రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఆడతారు. బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్. ఒకవేళ ఈ జట్టు ఐపీఎల్ 2026 టైటిల్ గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత వరుసగా 2 సంవత్సరాలు ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన 3వ జట్టుగా నిలుస్తుంది. ఇది ఇవాల్టి న్యూస్ ప్లస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కథనాలతో మరో న్యూస్ ప్లస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.